ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశ సార్వభౌమాధికారానికి భద్రతకు ముప్పు వాటిల్లితే దీటైన జవాబు ఇవ్వడానికి సైన్యం ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ రాష్ట్రపతి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత సైనికుల పోరాట సామర్థ్యాలకు అద్దం పడుతోందని రాసుకొచ్చారు. పౌరుల భద్రతకు ముప్పు కలిగించాలని చూస్తే దెబ్బకు దెబ్బ తీసేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని రాష్ట్రపతి హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాయుధ దళాల నైపుణ్యాన్ని, సంసిద్ధతను, సమన్వయ శక్తిని ఎత్తి చూపిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ చిత్రాన్ని డీపీగా ఉంచారు. ఉగ్రవాదం, దానికి ఆజ్యం పోస్తున్న శక్తులను సమూలంగా నాశనం చేసే వరకు భారత్ విశ్రమించదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలు అసమానమైన ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. సైన్యం చూపిన శౌర్య పరాక్రమాలకు యావత్ భారతావని గర్విస్తోందని పేర్కొన్నారు.